ఈ మధ్య ఏ న్యూస్ ఛానల్ చూసినా, ఏ యూట్యూబ్‌లో వీడియో చూసినా, లేకుంటే ఏ పేపర్‌లో చూసినా, ఎక్కడ చూడు గుంపులుగా జనాలు చనిపోవడం అనేది కామన్‌గా ఉంటోంది. వీటిలో మరీ తొక్కిసలాట వల్ల చనిపోవడం అనేది మరీ కామన్‌గా ఉంటోంది. జనవరి 8 ముక్కోటి ఏకాదశి కోసమని తిరుపతికి వెళ్లి 6 మంది భక్తులు చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఏప్రిల్ 30 సింహాచలం అప్పన్న గుడికి వెళ్లి 7 మంది చనిపోయారు. తొక్కిసలాటలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. రీసెంట్‌గా శ్రీకాకుళంలో కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 9 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. వీటన్నిటికీ రీజన్స్ ఏమైనా అయ్యుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతిలో ఏం చెప్తున్నారు? ఆ రోజు గేట్ సడెన్‌గా ఓపెన్ చేశారు. కాబట్టి తొక్కిసలాట జరిగింది అని చెప్పారు. సింహాచలం విషయానికొస్తే అక్కడ ఫ్రెష్‌గా కట్టిన గోడ కూలిపోయింది అని చెప్పారు. అలానే శ్రీకాకుళం విషయంలో ఏం చెప్తున్నారు? అది ప్రైవేట్ గుడి కావడం వల్ల బందోబస్తు లేదు. సో జనాల్ని మానిటర్ చేసేదానికి ఎవరూ లేరు. కాబట్టి తొక్కిసలాట జరిగింది అని చెప్తున్నారు. వీటికి రకరకాల రీజన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ మానవ తప్పిదం లేదంటారా? మానవ తప్పిదం అని నేను ఎందుకంటున్నాను అంటే, ఇక్కడ మీరు గమనించినారంటే తొక్కిసలాట జరిగిన తర్వాత ఎవరిది తప్పు, ఎవరిని శిక్షించాలి, ఎవరిపైన కేసు వేయాలి అనేది మాత్రమే ఆలోచిస్తున్నాం. కానీ అది జరగడానికి రీజన్ ఏంటి? అసలు అంత గుంపులుగా ఎందుకు వెళ్తున్నాం? మనం గొర్రెల్లాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాం? ఎవరు దీనికి కారణం? ఇదెందుకు ఆలోచించలేకపోతున్నాం? దీనికి కారణం ఎవరు? యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సా? అంటే మనము ఒకప్పుడు ఇలా ఇంతమంది జనాలు లేరు గుళ్ళ దగ్గర. ఇప్పుడు మాత్రమే ఎందుకుంటున్నారు? ఒకరు ఏదో ఒక వీడియో పెట్టేస్తే దాన్ని నమ్మేస్తున్నాం మనం. ముందు మన పెద్దవాళ్ళు ఇలా వెళ్ళేవాళ్ళ? పండగొస్తే ఇంట్లో ఫస్ట్ సెలబ్రేట్ చేసేవాళ్ళు. తర్వాత వీలైతే ఇంటి పక్కన గుడికి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే, ప్రవచనకర్తలు ఉన్నారు కదా, మన హిందూ ప్రవచనకర్తలు, వాళ్ళే చెప్తున్నారు, అయ్యా బాబు ఫలానా రోజే గుడికెళ్ళాలా అని రూల్ లేదు, ఫలానా గుడికే వెళ్ళాలా అని రూల్ లేదు. నీ పాపాలు పోవాలంటే నువ్వు పక్కనుండే గుడికెళ్ళినా, నీ ఇంట్లో దీపం పెట్టుకున్నా మంచిదే అని చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. నా మాటల మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, ఏ దేవాలయానికి వెళ్ళినా మీకు అతి సన్నిహితంగా ఉన్నదానికి వెళ్ళండమ్మా, వేరే దూరం వెళ్ళద్దు. పైగా ఇందులో తత్వం ఉంది. మీకు అతి సన్నిహితంగా ఉన్న గుడికే మీరు వెళ్ళడం అలవాటు పడితే, భగవంతుడు ఇంత సన్నిహితంగా ఉన్నాడా అని ఇంకా సన్నిహితంగా ఆలోచిస్తారు మీరు. ఇంకా సన్నిహితంగా అంటే అర్థమవుతుంది, మీ శరీరంలో కూడా ఉన్నాడు, మీ మనస్సులో కూడా ఉన్నాడు, మీరే అయి ఉన్నాడు. ఇంకెక్కడికి వెళతావు పని లేక? ఇంకెక్కడికి వెళతావు అసలు? అంత సన్నిహితంగా మన గుండెల్లో ఉన్న పరమేశ్వరుడు మనకు అర్థం కావాలంటే ముందు సన్నిహితంగా ఉండే గుళ్ళోకి వెళ్ళాలి. మనం దేవుడికి ఎందుకు భయపడుతున్నాం? మనం అన్ని పాపాలు చేశామా? ముక్కోటి ఏకాదశి రోజు గుడికి వెళ్తే మన పాపాలన్నీ వెళ్ళిపోతాయి అనుకోవడానికి, లేదంటే ఏకాదశి రోజు వెళ్ళిపోతే స్వర్గానికి డైరెక్ట్గా వెళ్ళిపోతాము అనేదానికి ఆలోచించుకోలేమా మనము? ఆ చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీకి ఎవరు దిక్కు? దేవుడు వచ్చి చూసుకుంటాడా? ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీల్లో మీరు గమనించారంటే చిన్న పిల్లలు వాళ్ళ మదర్స్ పక్కన కూర్చొని ఏడుస్తున్నారు, లే అమ్మా అంటూ. దీనికి ఎవరు బాధ్యులు? గవర్నమెంట్ ఏమంటోంది? అది మాకు సంబంధం లేదు, వాళ్ళు ప్రైవేట్ గుడికి వెళ్ళారు అంటోంది. గుడి ధర్మకర్త ఏమంటున్నాడు? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంతమంది వచ్చేసారు అంటున్నాడు. సో ఇప్పుడు ఎవరు దీనికి బాధ్యులు? నువ్వు కాదా? నీ ఫ్యామిలీని అలా గాల్లో వదిలేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఇక్కడ మాట్లాడుకోవాలి మనం. గవర్నమెంటు చాలాసార్లు ఏం చేస్తుంది ఇట్లాంటివి జరిగినప్పుడు? ఎయిదర్ అక్కడున్న ధర్మకర్త పైన కేసు పెట్టడమో, లేకపోతే ప్రైవేట్ది, అది మాకు సంబంధం లేదు అన్నట్లు బిహేవ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటే క్వశ్చన్, విజిలెన్స్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంది. దాని డ్యూటీ ఏంటి? ఎక్కడైనా జనాలు ఎక్కువ గుమికూడితే, లేదంటే అవాంఛనీయ సంఘటనలు జరిగే ఛాన్స్ ఉంది అన్నప్పుడు నియర్ బై పోలీస్ స్టేషన్లో ఉండే పోలీసులు రియాక్ట్ అవ్వాలి. మన ఊర్లలో చిన్న గంగా జాతరలో, లేకుంటే చిన్న జాతరలు చాలా చోట్ల జరుగుతుంటాయి కదా, అక్కడే గమనించామంటే చాలా మంది పోలీసులు వచ్చేస్తారు. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆ జాతరని నీట్గా తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పోలీసులు ఎక్కడికి పోతున్నారు? ఎందుకు వాళ్ళు రియాక్ట్ అవ్వలేకపోతున్నారు సకాలంలో? దీన్ని క్వశ్చన్ చేసే
ధైర్యం ఎవరైనా చేయగలుగుతున్నామా? లేదనే చెప్పాలి. సో, నేను ఫైనల్‌గా ఎవరికైనా ఒకటే చెప్పేది. ఆంధ్రాలో ఇవి మరీ ఎక్కువ అవుతున్నాయి. సో, నీకు భక్తి ఉండని నువ్వు ఇంట్లో చూసుకో. గుంపులు గుంపులుగా ఉండే చోటికి దయచేసి వెళ్ళకండి. ఎందుకంటే ఎవ్వరూ రెస్పాన్సిబుల్ కాదు. నీ ఫ్యామిలీకి ఏమన్నా అయితే నువ్వే రెస్పాన్సిబుల్ పర్సను. అది లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు. ఎవరైనా గమనించుకోండి. చిన్న చిన్న పిల్లల్ని అనాథలను చేసి ఎళ్ళిపోకండి. సో, నేను చెప్పేదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏకాదశి దేవుడిని చూడాలని ఉంది. చూడు, ఇంట్లో ఉంటాడు కదా వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పూజ చెయ్యి. మంచిగా ఇంట్లో పూజ చేసి ప్రసాదాలన్నీ చేసుకొని ఫ్యామిలీ అందరూ తినండి హ్యాపీగా. హ్యాపీగా ఉండి దేవుడికి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటే అది పూజ కాదా? మళ్ళీ ఇంకొక రోజు జనాలు తక్కువ ఉన్న రోజు గుడికెళ్ళు. 10 నిమిషాల్లో నీకు దర్శనం అయిపోతుంది. అది కూడా దర్శనమే కదా! సో, నువ్వు ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటావు కదా! ఈ చిన్న విషయాన్ని ఎందుకు మర్చిపోతున్నాం మనము? దీన్నెందుకు పెద్దది చేస్తున్నాం? దీనికి కారణాలేంటా అని ఆలోచించినామనుకో, ఫస్ట్ కారణం ఏంటంటే ఈ మధ్య జనాలకి భక్తి ఎక్కువైపోయింది. భక్తి అనే కంటే దీన్ని మూఢనమ్మకము అనొచ్చేమో. ఎందుకంటే పలానా రోజు పలానా గుడికెళ్తే మంచి జరుగుతుంది. లేకపోతే ఇంకొక గుడిలో వెళ్లి దీపం పెట్టొస్తే మంచి జరుగుతుంది. ఎవరో ఒకరు యూట్యూబ్‌లో వేయడం, దీన్ని పట్టుకొని జనాలందరూ పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు అందరూ కలిసి ఆ గుడికెళ్లి రావడం. లాస్ట్‌కు ఇప్పుడు ఊర్లల్లో కూడా ముందైతే పనులు చేసుకొని బిజీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా ఉండట్లేదు. ఏదో ఒక గుడికెళ్తే మంచి జరుగుతుంది. మన పాపాలు ఎళ్ళిపోతాయి అని అనుకుంటున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్టు దీనికి ఫ్రీ బస్ గూడా తోడైంది. అంతే కదా! మామూలుగా ఇప్పుడు ఏమి టికెట్ లేదు, ఏం లేదు. ఎవరో ఒకరు యూట్యూబ్ ఛానల్‌లో చెప్పారు. సో, బస్సు గూడా ఫ్రీనే. సో, వెళ్ళిపోదాం పదండి. సో, నేను ఎవరికైనా యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌కి చెప్పేదొకటే. మీరు అనవసరమైన చెత్తంతా వేయకుండా ఉంటే, కనీసం జనాలు తొక్కిసలాటలో చనిపోకుండా అన్నా ఉంటారుపా. చివరగా నేను చెప్పేదొకటే. భక్త ప్రహ్లాదుడే చెప్పాడు కదా! దేవుడెక్కడున్నాడు అంటే ఇందుగలడు అందులేడు అని. గుళ్ళల్లో క్యూ లైన్‌లు తక్కువున్న రోజెళ్తే ఏమన్నా దేవుడొద్దంటాడా? ఆ రోజు కూడా మంచి దర్శనమే కదా అవుతుంది. సో, పలానా రోజే మంచి అని తొక్కిసలాటల్లో చనిపోవద్దండి. మీ ఫ్యామిలీ మీకోసం ఉంది. అది మర్చిపోకండి.